పాస్ట్ టెన్స్లో మూడవదైన పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ పర్సన్. ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మనము. కింద ఎగ్జాంపుల్ గమనించండి. ఐ హ్యాడ్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే. నిన్న నేను జియో బిల్లు చెల్లించాను. ఐ హ్యాడ్ నాట్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే. నిన్న నేను జియో బిల్లు చెల్లించలేదు. హ్యాడ్ ఐ పేడ్ జియో బిల్ ఎస్టర్డే. నిన్న నేను జియో బిల్లు చెల్లించానా? హ్యాడ్ నాట్ ఐ పేడ్ జియో బిల్ ఎస్టర్డే. నిన్న నేను జియో బిల్లు చెల్లించలేదా? హ్యాడ్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే అంటే గతంలో, అంటే ఈరోజు కాదు, నిన్న, మొన్న, అంతకుముందు ఎప్పుడైనా ఒక సంవత్సరం క్రితం జరిగి ఉంటే అప్పుడు కొంత టైంలో మనం చేసి ఉంటే అప్పుడు హ్యాడ్ ఉపయోగించాలి. ఐ హ్యాడ్ పేడ్ జియో బిల్ నిన్న కాబట్టి హ్యాడ్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే అన్న. దాని క్వశ్చన్ ఎట్లా అయ్యానంటే హ్యాడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత పెయిడ్ వస్తుంది, తర్వాత జియో బిల్ ఎస్టర్డే అని వస్తుంది. అలాగే హ్యాడ్ నాట్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే. దాని క్వశ్చన్ ఎలా అంటే హ్యాడ్ నాట్ ఐ పెయిడ్ జియో బిల్ ఎస్టర్డే. హ్యాడ్ నాట్ ఐ పెయిడ్ జియో బిల్ ఎస్టర్డే. ఈ క్వశ్చన్స్ అనేవి వాడుకలో తక్కువగా ఉంటాయి, కానీ ఫస్ట్ టూ మాత్రం కంపల్సరీ వాడతాం. హ్యాడ్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే, నేను జియో బిల్ చెల్లించాను. పాజిటివ్ సెంటెన్స్. ఐ హ్యాడ్ నాట్ పేడ్ జియో బిల్ ఎస్టర్డే, నెగిటివ్ సెంటెన్స్. నిన్న నేను జియో బిల్ చెల్లించలేదు. హ్యాడ్ ఐ పేడ్ జియో బిల్ ఎస్టర్డే, నేను జియో బిల్ చెల్లించాను. హ్యాడ్ నాట్ ఐ పేడ్ జియో బిల్ ఎస్టర్డే, నేను జియో బిల్ చెల్లించలేదా? కింద ఎగ్జాంపుల్ గమనించండి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో, అంటే నిన్న, మొన్న, ఒక నెల ముందు, ఒక వారం ముందు, ఒక సంవత్సరం ముందు జరిగే వాటిని గురించి చెప్పడానికి ఈ టెన్స్లో మాట్లాడతాం అనమాట. అంటే ఈరోజు కాదు, జరిగిపోయిన గురించి ఒక పర్టికులర్ టైంకి. వీ హ్యాడ్ అంటే వీ హ్యాడ్ అటెండ్ మీటింగ్ అంటే వీ హ్యాడ్ మీటింగ్ అంటే ఈరోజు కాబట్టి, ఒకవేళ ఈరోజు అటెండ్ అయి ఉంటే వీ హ్యావ్ అటెండ్ మీటింగ్ అనాలి. సమావేశానికి హాజరయ్యాము. ఇక్కడ నోట్ కూడా చూడండి. టాకింగ్. టాక్ అనేది ప్రజెంట్ టెన్స్, టాక్డ్ అనేది పాస్ట్ టెన్స్, టాక్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, టాకింగ్ అనేది ఐఎన్జీ ఫామ్. పే అనేది ప్రజెంట్ టెన్స్, పేడ్ అనేది పాస్ట్ టెన్స్, పెయిడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, పేయింగ్ అనేది ఐఎన్జీ ఫామ్. సో మనము పెయిడ్ ఉపయోగిస్తాము పాస్ట్ పార్టిసిపుల్ని. ఓకే, ఇక్కడ అటెండింగ్. ఓకే. ఐ హ్యాడ్ పేడ్ బిల్ అంటే నిన్న, మొన్న, అంతకుముందు జరిగితే ఐ హ్యాడ్ పేడ్ బిల్ అనాలి. ఈరోజు చేసి ఉంటే ఐ హ్యావ్ పేడ్ బిల్ అనాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయితే ఐ హ్యావ్ పేడ్ బిల్ అనాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే ఐ హ్యాడ్ పేడ్ బిల్ అనాలి. నిన్న, మొన్న, అంతకుముందు. ఐ హ్యావ్ పేడ్ బిల్ అనేది మన మైండ్లో ఉండి 1 గంట 2 గంటలు ఈరోజు జరిగి ఉంటే ఐ హ్యావ్ పేడ్ బిల్ అనాలి. ఇక్కడ చూడండి. ఐ హ్యాడ్ ఏ కాల్ విత్ కుమార్. నిన్న, మొన్న జరిగి ఉంటే ఐ హ్యాడ్ ఏ కాల్ విత్ కుమార్ అనాలి. నిన్న మొన్న నాకు కుమార్తో కాల్ ఉంది. మీటింగ్ అనేది కాల్ మీన్స్ మీటింగ్. ఐ హ్యాడ్ ఏ కాల్ విత్ కుమార్. నిన్న, మొన్న అయితే. ఈరోజు ఉంటే మనకి ఐ హ్యావ్ ఏ కాల్ విత్ కుమార్ అనాలి. ఓకే. ఇక్కడ చూడండి. వీ హ్యాడ్ వాచ్డ్ మూవీ అంటే నిన్న, మొన్న, అంతకుముందు గతంలో అయితే వీ హ్యాడ్ వాచ్డ్ మూవీ అనాలి. ఈరోజు చేసి ఉంటే 1 గంట ముందు చేసి ఉంటే, మన మైండ్లో ఉంటే ఒక 2 గంటల ముందు చేసి అంటే జరిగి ఉంటే అప్పుడు వీ హ్యావ్ వాచ్డ్ మూవీ అనాలి. 1 గంట 2 గంటలు ఈరోజు మూవీని వాచ్ చేసి ఉంటే మన మైండ్లో అది ఉన్నది కాబట్టి వీ హ్యావ్ వాచ్డ్ మూవీ అనాలి. అది గతంలో అయితే నిన్న, మొన్న, అది ఎప్పుడైనా కావచ్చు గతం, అప్పుడు వీ హ్యాడ్ వాచ్డ్ మూవీ అనాలి. ఇక్కడ ఐ హ్యాడ్ గాన్ టు హోటల్ అండ్ ఆర్డర్డ్ ఫుడ్. ఇక్కడ చూడండి, ముందు హోటల్కి వెళ్ళటం జరిగింది, తర్వాత ఆర్డర్ చేశాను. ఐ హ్యాడ్ గాన్ టు హోటల్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ సింపుల్ రెండు ఉపయోగించాను అనమాట. ఐ హ్యాడ్ గాన్ టు హోటల్ అండ్ ఆర్డర్ ఫుడ్. హోటల్కి వెళ్ళాం, తర్వాత ఫుడ్ని ఆర్డర్ చేశాం. కింద కూర్చోండి. వీ హ్యాడ్ బుక్డ్ ద ట్రైన్ టికెట్స్ అంటే ముందు ట్రైన్ టికెట్స్ బుక్ చేశాము. అండ్ తర్వాత ట్రావెల్ చేశాము. ఫస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, తర్వాత సింపుల్ పాస్ట్ రావాలి. ఈ విధంగా సెంటెన్స్ కూడా మాట్లాడవచ్చు. సెకండ్ పర్సన్ అంటే ఎవరు? ఎదుటి వాళ్ళు. నీవు, మీరు. సెకండ్ పర్సన్ యూని సింగులర్గాను ప్లూరల్గాను వాడతాము. ఎగ్జాంపుల్ గమనించండి. యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. మీరు ఆహారాన్ని వండారు. గతంలో, ఈ రోజు కాదు, నిన్న, మొన్న, ఎప్పుడైనా కావచ్చు. గతంలో యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. యూ హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్. హ్యాడ్ యూ కుక్డ్ ఫుడ్. హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్.
యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్, మీరు ఆహారాన్ని వండారు. దాని క్వశ్చన్ వేస్తాం, ఎట్లా వేస్తామంటే హ్యాడ్ యూ కుక్డ్ ఫుడ్ అని వేస్తాం, మీరు ఆహారం వండుకున్నారా అని. యూ హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్, మీరు ఆహారం వండలేదు. దాని క్వశ్చన్ వేస్తామంటే హ్యాడ్ నాట్ యూ కుక్డ్ ఫుడ్, మీరు ఆహారం వండలేదా. గతంలో, ఇప్పుడు కాదు, నిన్న మొన్న, ఒక సంవత్సరం, ఒక నెల ముందు, అలాంటి వాటి కోసం ఇవి పాస్ట్లో కొంత టైంలో మీరు చేసి ఉన్నారు, అలాంటి వాటికి ఇవి వాడతాం అనమాట. యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్, యూ హ్యాడ్ నాట్ కుక్డ్ ఫుడ్, హ్యాడ్ యూ కుక్డ్ ఫుడ్, హ్యాడ్ నాట్ యూ కుక్డ్ ఫుడ్. క్వశ్చన్స్ మాత్రం రేర్గా యూజ్ చేస్తాం, ఫస్ట్ టూ మాత్రం కంపల్సరీ వాడతాం. జాయిన్ అంటే చేరటం, టాక్ అంటే మాట్లాడటం, వాచ్ అంటే చూడటం, సెల్ అంటే అమ్మటం. ఇంకా అన్ని మీనింగ్స్ మీరు ఒకసారి చదవండి. ఇక్కడ మనం పాస్ట్ పార్టిసిపల్ని ఉపయోగిస్తున్నాం. కింద ఎగ్జాంపుల్ గమనించండి. యూ హ్యాడ్ డాష్ ఫుడ్, హ్యాడ్ హ్యావ్. మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇవాళ కాదు, నిన్న మొన్న అంతకుముందు జరిగిన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హ్యాడ్ ఉపయోగించాలి. యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్, గతంలో మీరు అన్నం వండారు. అదే యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్. నెగిటివ్లో మాట్లాడితే యూ హ్యాడ్ అండ్ కుక్డ్ ఫుడ్ అనమాట. ఒకవేళ ఇవాళ వండి ఉంటే ఈ రోజు కానీ, ఒక గంట ముందు కానీ, 2 గంటల ముందు కానీ చేసి ఉంటే యూ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అనాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. యూ హ్యావ్ కుక్డ్ ఫుడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్. యూ హ్యాడ్ కుక్డ్ ఫుడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, అంటే నిన్న మొన్న. యూ, ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్. యూ డాష్ ఫీడ్బ్యాక్, మీకు అభిప్రాయం వచ్చింది, మీ ఫీడ్బ్యాక్, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీడ్బ్యాక్ వచ్చిందా లేదా, అలాంటప్పుడు యూ హ్యాడ్ ఫీడ్బ్యాక్ అంటే మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది. యూ హ్యాడ్ ఫీడ్బ్యాక్ అంటే మీకు అంటే నిన్న కానీ మొన్న కానీ అప్పుడే వచ్చేసింది గతంలో. ఒకళ్ళు ఇవాళ గంట ముందు, ఒక 2 గంటల ముందు వచ్చి ఉంటే మీకు యూ హ్యావ్ ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు మనం మాట్లాడే కాకుండా ఒక నిమిషం ముందైనా కూడా దాన్ని యూ హ్యావ్ అని ఉపయోగించాలి. నిన్న మొన్న అప్పుడు యూ హ్యాడ్ ఫీడ్బ్యాక్ అని ఉండాలి. ఓకే, అది కంపల్సరీ మైండ్లో పెట్టుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ అయితే యూ హ్యాడ్ కన్సల్టెడ్ డాక్టర్ అనాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే యూ హ్యావ్ కన్సల్టెడ్ డాక్టర్ అనాలి. ఇప్పుడు ఒక గంట, 2 గంటల ముందు అయితే యూ హ్యావ్ కన్సల్టెడ్ డాక్టర్, మీరు వచ్చి కలిసారు చెప్పారు. యూ హ్యావ్ కన్సల్ట్ ద డాక్టర్. ఇప్పుడు జరిగి ఉంటే ఒక గంట, అరగంట, ఒక్క నిమిషం ముందు జరిగిన యూ హ్యావ్ కన్సల్టెడ్ ద డాక్టర్. నిన్న మొన్న కలిసి ఉంటే యూ హ్యాడ్ కన్సల్టెడ్ డాక్టర్ అనాలి. ఇక్కడ యూస్ ఉండి యూ డాష్ కంప్లీట్ ద టాస్క్, పాస్ట్ పర్ఫెక్ట్, నిన్న మొన్న జరిగిందనమాట. యూ హ్యాడ్ కంప్లీట్ ద టాస్క్ అనాలి. ఇప్పుడైతే యూ హ్యావ్ కంప్లీటెడ్, జస్ట్ ముందు జరిగి ఉంటే యూ హ్యావ్ కంప్లీట్ ద టాస్క్ అనాలి. యూ డాష్ కుక్డ్ ద ఫుడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి యూ హ్యాడ్ కుక్డ్ ద ఫుడ్ అనాలి. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ అయితే యూ హ్యావ్ కుక్డ్ ద ఫుడ్ అనాలి. యూ హ్యావ్ కుక్డ్ ద ఫుడ్ అని ప్రజెంట్లో అంటాం. యూ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ద హౌస్ అండ్ ఇనాగ్రేటెడ్ అంటే మీరు గతంలో యూ హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ద హౌస్, ఫస్ట్ ఇల్లుని కట్టారు, అండ్ ఇనాగ్రేటెడ్, తర్వాత గృహప్రవేశం చేశారని. ఇక్కడ నోట్ చూడండి. గెట్, గెటింగ్, గాట్ ఉపయోగించాలి మనం. కుక్డ్, కుకింగ్, పాస్ట్ పార్ట్స్లో ఉపయోగించాలి. కన్సల్టెడ్, కన్సల్టెడ్ ఉపయోగించాలి. పాస్ట్ పర్ఫెక్ట్లో అయినా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయినా. పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎప్పుడు ఉపయోగించాలనేది నేను మీకు చెప్తున్నా, అది గమనించండి. థర్డ్ పర్సన్ అంటే ఎవరు, ఎక్కడో ఉండేవాళ్ళు. హీ, షీ, ఇట్, దే. హీ అంటే అతను. ఒకవేళ శ్యామ్ అని ఉన్నాడు, శ్యామ్ బదులు హీ అని వాడతాం. సౌమ్య అని ఉంది, సౌమ్య బదులు షీ అని వాడతాం. కుక్ ఉంది, కుక్క బదులు ఇట్ అని వాడతాం. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ బదులు దే అని వాడతాం. అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, దే అంటే వారు. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. హీ హ్యాడ్ గాట్ సాలరీ, హీ హ్యాడ్ నాట్ గాట్ సాలరీ. హ్యాడ్ హీ గాట్ సాలరీ, హ్యాడ్ నాట్ హీ గాట్ సాలరీ. హీ హ్యాడ్ గాట్ సాలరీ, అతని జీతం వచ్చింది అంటే ఈరోజు కాదు, నిన్న మొన్న జరిగింది. పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాం కదా, అంటే ఈరోజు కాకుండా ఉంటే హీ హ్యాడ్ గాట్ సాలరీ, నిన్న మొన్న వచ్చింది. దాని క్వశ్చన్ ఎలా అంటే హ్యాడ్ హీ గాట్ సాలరీ, హ్యాడ్ ఫస్ట్, తర్వాత హీ గాట్ సాలరీ అని రావాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో అయినా, పాస్ట్ పర్ఫెక్ట్లో అయినా పాస్ట్ పార్టిసిపల్నే ఉపయోగించాలి వెర్బని. అతనికి జీతం వచ్చిందా చూడండి. ఈ హ్యాడ్ నాట్ గాట్ సాలరీని క్వశ్చన్ ఎలా చేస్తా అంటే ఈ హ్యాడ్ నాట్ గాట్ సాలరీ, అతని జీతం రాలేదు, దాని క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే హ్యాడ్ నాట్ ఫస్ట్ వస్తుంది, ఈ తర్వాత వస్తుంది, తర్వాత గాట్ సాలరీ కదా, అతని జీతం వచ్చింది కదా అని.
సో ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ గాట్ సాలరీ, అతని జీతం వచ్చింది. హ్యాడ్ నాట్ గాట్ సాలరీ, అతని జీతం రాలేదు. హ్యాడ్ ఈ గాట్ సాలరీ, అతని జీతం వచ్చిందా. హ్యాడ్ నాట్ ఈ గాట్. హ్యాడ్ హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలన్నది గమనించండి. ఇక్కడ నేను చెప్తున్నాను, నిన్న మొన్న, లేకుంటే ఒక వారము, ఒక నెల, ఒక సంవత్సరం, గతంలో ఎప్పుడైనా మనం చేసిన వాటి గురించి యాడ్ ఉపయోగించాలి. ఈరోజు, ఒక గంట ముందు, ఒక్క నిమిషం ముందు, ఒక 10 నిమిషాల ముందు, ఒక గంట ముందు, ఈ రోజులో ఒక్క నిమిషం ముందు జరిగిన వాటిని కూడా హ్యావ్ ఉపయోగించాలి. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ. షీ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ అంటే నిన్న మొన్న ఆమె పాట పాడిందని. ఒకవేళ ఈరోజు జరిగితే, ఈరోజు చేసి ఉంటే షీ హ్యాజ్ సంగ్ ఏ సాంగ్ అనాలి, ఆమెకు పాట పాడిందని. హీ హ్యాడ్ గాట్ సాలరీ అంటే నిన్న మొన్న వచ్చి ఉంటే హీ హ్యాడ్ గాట్ సాలరీ అనాలి. ఒకవేళ ఈరోజు వచ్చి ఉంటే, ఇప్పుడు కాకుండా ఒక్క నిమిషం ముందు సాలరీ వచ్చి ఉంటే ఈరోజు హీ హాజ్ గాట్ సాలరీ అనాలి. ఓకే, కింద ఎగ్జాంపుల్ ఈ హ్యాడ్ అటెండ్ ద మీటింగ్, అతను మీటింగ్ అటెండ్ అయ్యాడు. అండ్ అడ్రస్ ద పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడాడు. షీ హ్యాడ్ యాక్టెడ్ ఇన్ మూవీ అండ్ అటెండెడ్ ప్రీమియం షో. షీ హ్యాడ్ అటెండెడ్ మూవీ, ఆమె ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసింది, తర్వాత ప్రీమియం షోకి అటెండ్ అయింది. మినిస్టర్ హ్యాడ్ స్లాప్డ్ ఏ పోలీస్ మ్యాన్. మినిస్టర్ హ్యాడ్ గతంలో జరిగిపోయింది, ఈరోజు కదా, నిన్న మొన్న జరిగింది. మినిస్టర్ హ్యాడ్ స్లాప్డ్ ఏ పోలీస్ మ్యాన్. మినిస్టర్ పోలీస్ మ్యాన్ కొట్టాడు. ఒకవేళ నోట్ గమనించండి, గెట్, గాట్, గెటింగ్. గాట్ ఉపయోగించాలి పార్టిసిపల్. సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్. సంగ్ ఉపయోగించాలి. దే హ్యాడ్ మెట్ సీఎంను కలిశారు, వారు సీఎంను కలిశారు. దే హ్యాడ్ అండ్ మెట్ సీఎం, వారు సీఎంను కలవలేదు. హ్యాడ్ దే మెట్ సీఎం, వారు సీఎంను కలిశారా. హ్యాడ్ నాట్ మెట్ ది సీఎం, వారు సీఎంను కలవలేదా. ఇక్కడ చూడండి, ఈరోజు కాంది, నిన్న మొన్న జరిగింది పాస్ట్లో, దానికి హ్యాడ్ ఉపయోగించాం. దే హ్యాడ్ మెట్ సీఎంను వారు సీఎంను కలిశారు. క్వశ్చన్ ఎలా వేస్తామంటే హ్యాడ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దే వస్తుంది, తర్వాత మెట్ వస్తుంది, సీఎం. అంటే హ్యాడ్ వచ్చింది కాబట్టి పార్ట్స్ఫుల్లో హ్యాడ్ దే మెట్ సీఎం అనాలి. అదే దే హ్యాడ్ అండ్ మెట్ సీఎం, హ్యాడ్ నాట్ ఫస్ట్, తర్వాత దే మెట్ సీఎం అనాలి. ఈ క్వశ్చన్స్ అనేవి రేర్గా ఇక్కడ వాడతాం అన్నమాట. కింద ఎగ్జాంపుల్ గమనించండి. షీ డాష్ కంప్లీటెడ్ ద టాస్క్. పాస్ట్ పర్ఫెక్ట్లో కాక నిన్న మొన్న అయితే షీ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్ అనాలి. ఓకే, ఈరోజు ఇప్పుడు కాకుండా ఒక్క నిమిషం ముందు జరిగిన షీ హ్యాస్ కంప్లీటెడ్ ద టాస్క్ అనాలి. దే హ్యాడ్ డాష్ మెట్ సీఎం. ఈరోజు కాకుండా నిన్న మొన్న చేస్తుంటే దే హ్యాడ్ మెట్ సీఎం అనాలి. నిన్న మొన్న ఒక వారం కలిసి ఉంటే దే హ్యాడ్ మెట్ సీఎం అనాలి. ఒకవేళ ఈ నిమిషం తప్ప ఒక్క నిమిషం ముందు కలిసిన ఈ రోజులో దే హ్యావ్ మెట్ సీఎం అనాలి. దే హ్యాడ్ డాష్ ప్లేడ్ క్రికెట్. పాస్ట్లో నిన్న మొన్న దే హ్యాడ్ ప్లేడ్ క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడారు. ఇక్కడ ఈరోజు అయితే దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ అనాలి. ఈరోజు అంటే ఈ నిమిషం తప్ప ఒక గంట ముందు, ఒక అరగంట ముందు జరిగిపోయి ఉంటాయి. అబ్దుల్ హ్యాడ్ గాట్ ప్రమోషన్. నిన్న మొన్న ఒక వారం. గతంలో అయితే అబ్దుల్ హ్యాడ్ గాట్ ప్రమోషన్ అనాలి. ఇక్కడ ఈరోజు వచ్చి ఉంటే అబ్దుల్ హ్యావ్ గాట్ ప్రమోషన్ అనాలి. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. గవర్నమెంట్ హ్యాడ్ కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్స్. ఫస్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసింది అండ్ సప్లైడ్ ద వాటర్ టు ద ఫార్మర్స్. తర్వాత ఫార్మర్స్కి వాటర్ సప్లై చేసింది. నోట్, స్పాయిల్డ్, స్పాయిలింగ్. మీట్, మెట్, మీటింగ్. గో, వెంట్, గాన్, గోయింగ్. పార్టిసిపల్ని ఉపయోగించాలి. నోటు, హ్యాడ్ నాట్ని హ్యాడెంట్ అని వాడాలి. ఫర్ హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ లైక్ జాన్, ఐ, వి, యూ అండ్ దే యూజ్ హ్యాడ్ ఓన్లీ. ఓకే, ఫర్ ఆల్ ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ అన్నిటికీ కూడా హ్యాడ్ ఉపయోగించాలి పాస్ట్ పర్ఫెక్ట్లో. ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ గమనించండి. ఓకే, ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తెలుసుకోండి అంతే, చదివి.
వెర్బ్స్ చూడండి, జాయిన్, టాక్ అన్ని ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. జాయిన్ అంటే చేరండి, టాక్ అంటే మాట్లాడండి, వాచ్ అంటే చూడండి. ఒకసారి అన్ని చదవండి మీనింగ్స్. ఇక్కడ పర్సన్ చూడండి, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ పర్సన్స్ అనమాట. వీటిని ఉపయోగించే మనం డైలీ మాట్లాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గమనించండి. ఐ హ్యాడ్ డాష్ జాయిన్ ఇన్ మీటింగ్. నిన్న మొన్న అయితే హ్యాడ్ జాయిన్ ఇన్ ద మీటింగ్ అంట. ఈరోజు అయితే ఈరోజు ఒక నిమిషం ముందు, ఒక గంట ముందు, ఒక అరగంట ముందు. ఈరోజు అయితే ఐ హ్యావ్ జాయిన్ ఇన్ మీటింగ్ అంట. షీ హ్యాడ్ డాష్ ఎ బుక్. నిన్న మొన్న అయితే షీ హ్యాడ్ రీడ్ ఎ బుక్. ఆమె చదివి ఉంది అనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. ప్రజెంట్లో అయితే ఈరోజు జరిగి ఉంటే ఒక నిమిషం ముందు అని, ఒక గంట ముందు కానీ షీ హ్యాస్ రెడ్ ఎ బుక్. కింద ఎగ్జాంపుల్, హీ హ్యాడ్ ఆర్ హ్యాజ్ షోల్డ్ ఫ్లాట్. అంటే పాస్ట్లో అయితే నిన్న మొన్న ఒక ముందు హీ హ్యాడ్ సోల్డ్ ఫ్లాట్ అనాలి. అతను ప్లాట్ను అమ్మేసి ఉన్నాడు. ఒకవేళ ఈ రోజు జరిగి ఉంటే ఒక అరగంట ముందు, గంట ముందు అంత అయిపోయి ఉంటే హీ హ్యాస్ సోల్డ్ ఫ్లాట్ అనాలి. దే హ్యాడ్ ఆర్ హ్యావ్ డాష్ పేడ్ బిల్స్. వాళ్ళు నిన్న మొన్న అంతకుముందు గతంలో అయితే దే హ్యాడ్ పెయిడ్ బిల్స్ అనాలి. ఒకవేళ ఈ రోజు చేసి ఉంటే దే హ్యావ్ పెయిడ్ బిల్స్. ఈ వీడియోలో మీకు హ్యావ్ ఎప్పుడు ఉపయోగించాలి, హ్యాడ్ ఎప్పుడు ఉపయోగించాలి అనేది క్లియర్గా ఇచ్చాము. హ్యాడ్ అనేది కంపల్సరీగా మనం కాల్స్ మాట్లాడేటప్పుడు గమనించాలి, కంపల్సరీగా యూజ్ చేస్తాము. క్వశ్చన్స్ వెరీ రేర్ కానీ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ కంపల్సరీ వాడతాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ and all notifications. Share your friends. Thank you for watching the video.